పేదలకు మెరుగైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటివ్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని, ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులకే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2026 జూన్లో అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటివ్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని, ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2026 జూన్లో అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య 42% రిజర్వేషన్ పొందే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. రేపటి బంద్కు మద్దతుగా బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు బీసీ నేతలు. ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్, కోదండరాం, జాజుల శ్రీనివాస్తో పాటు బీసీ నేతలు, వివిధ కులాల సంఘాల నాయకులు హాజరయ్యారు. బీసీ బంద్కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీలకు 42% రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసెంబ్లీలో బీసీ కోటా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు. బీసీలకు కోటా దక్కకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. రేపటి బీసీ జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికి కూడా తెలిసింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. రేపు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని బంద్ చేయాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. గొడవలు పడకుండా శాంతియుతంగానే బంద్ పాటిస్తామన్నారు. రేపటి బంద్కు అన్ని పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు ఆర్ కృష్ణయ్య. రేపు 18న జరిగే బంద్కు మద్దతుగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గం కేంద్రాల లోపల హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసనగా పెద్ద ఎత్తున అఖిల పక్షాల సమావేశము
బహిరంగ సభలు ప్లస్ ర్యాలీలు జరుపుతూ మద్దతు జరుపుతూ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపడం జరుగుతుంది. బీసీల వైపు న్యాయం ఉన్నందున అందరూ ముందుకు వస్తున్నారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బంద్ ఫర్ జస్టిస్ కు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఇది ధర్మం కోసం చేస్తున్న పోరాటమన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అడ్డంకుల కారణంగానే అందరూ మద్దతు ఇస్తున్నా న్యాయం జరగట్లేదని తెలిపారు అద్దంకి దయాకర్. తప్పనిసరిగా ఈ బంద్ను విజయవంతం చేయాలి. న్యాయం ఉంది కాబట్టి ఇలా అఖిలపక్షం బంద్కు మద్దతు తెలియజేసింది. ఈ బంద్ రేపు జరుగుతున్నది అఖిలపక్ష బంద్. అన్ని పక్షాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రేపటి బంద్ను విజయవంతం చేద్దాం. భారత ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పూనుకుందామని పిలుపునిస్తున్నా. ఇది న్యాయం కోసం, ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది. వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్క సంఘం కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి. రేపటి బీసీ తెలంగాణ బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. మచిలీపట్నంలో బీసీ సంఘాలు సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టడాన్ని నిరసనగా బీసీ జేఏసీ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు సిపిఐ రామకృష్ణ. బీసీల బంద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి తరఫున, రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. జనగణనలో 56% మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు 42% సీట్లు వారికి రిజర్వ్ చేశారు. బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని తొక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడారో అదే విధంగా బీసీలందరూ రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు బీసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బంద్ విజయవంతం చేయడానికి కులవృత్తుల వారు రోడ్లు ఎక్కాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమన్నారు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరో ఈరోజు బీసీ బంద్ కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినాయి. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు మీరు బీజేపీలను ఎట్లా కలుపుకుంటారు, ఇటు లెఫ్టిస్టులు ఎట్లా కలుపుకుంటారు, అటు రైటిస్టులు ఎట్లా కలుపుకుంటారు అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పరిశీలన చేయండి ఒకసారి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ కాంగ్రెస్ పేరుతోటి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీలో పాల్గొన్నది. ఇవాళ తెలంగాణలో రేపు జరగబోయేటటువంటి బంద్తోని తెలంగాణలో ఉన్నటువంటి బీసీల తలరాతలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల తలరాతలు కూడా మార్చడానికి ఈ యొక్క బంద్ అనేది వేదిక అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలంతా నడుం కట్టిల్లు. ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలలో ఉన్నటువంటి మా శ్రేణులకు పిలుపునిచ్చినాం. తెలంగాణలో రేపు బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ శశిధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయన్నారు డీజీపీ. 42% బీసీ కోటా కోసం రేపు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. అన్ని వర్గాలు ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. హైదరాబాద్ ఉప్పల్లోని విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో 1000 మందితో పాదయాత్ర నిర్వహించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రేపు 18వ తారీఖు నాడు ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం, జిల్లా కేంద్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. రేపటి బీసీ తెలంగాణ బంద్కు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. రిజర్వేషన్స్ లేకపోవడంతో అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామన్నారు. రేపు అంబులెన్స్, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ లాంటి అత్యవసర సేవలు మినహా అందరూ బంద్ పాటించాలని సూచించారు బీసీ నేతలు.
బీసీ బంద్కు కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాల మద్దతు కూడా ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మిత్రపక్షాల ఐక్యతే తమ బలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సిపిఐ మద్దతుగా నిలిచిందని, ఈ పరంపర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. బీజేపీకి బీఆర్ఎస్కు ఏజెంట్గా వ్యవహరిస్తోందన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 2 పార్టీలు ఒకటేనని తెలిపారు. హైదరాబాద్లోని మగ్దుమ్ భవన్లో సిపిఐ నేతలతో బీసీ బంద్, జూబ్లీహిల్స్ ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని చెప్పారు కూనంనేని. చరిత్రాత్మకమైన భవనం మగ్దుమ్ భవన్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మిత్రపక్షంగా చేదోడువాదన్నటువంటి సిపిఐ కార్యాలయానికి వచ్చి రేపు జరుగుతున్నటువంటి బంద్, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి రావడం జరిగింది. 2023 ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలకి సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తూ వస్తూ ఉంది. ఈ పరంపర భవిష్యత్తులో సాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారి మద్దతు మాకు ఇవ్వాల్సిందిగా కోరడానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించినారు. మిత్రపక్షాల ఐక్యత మాకు బలం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఆయా సందర్భాల్లో మేము క్రిటికల్గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సూచనలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదని చెప్పి అవసరమైతే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ కూడా పొత్తు అనేది మాత్రం ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైన శక్తిగా మా పార్టీ పరిగణిస్తుంది. బీఆర్ఎస్ కేవలం ఆ బీజేపీకి ఒక అనుబంధ సంస్థలాగా అయిపోయే ప్రమాదం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవలసిన అవసరం ఉంది. అందువల్ల మేమంతా కూడా సెక్రటేరియట్ కూర్చుని చర్చించి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకోండి. రేపు జరగనున్న రాష్ట్ర బంద్లో బీసీలందరూ తమ గళాన్ని వినిపించాలని కోరారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ చికటపల్లిలో సమావేశం నిర్వహించారు. దేశంలో బీసీలు ఎక్కువగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కుతున్నాయని, అగ్రకులాలకు జనాభాకు మించి అధికంగా 10% రిజర్వేషన్లు లభిస్తున్నాయన్నారు. కానీ 60% పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కట్లేవన్నారు. ఈ మీటింగ్లో బీసీ నాయకులు పాల్గొని బీసీ బంద్కు మద్దతు తెలిపారు. ఇంటలెక్చువల్ ఫోరం తరఫున, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జాబ్ తరఫున ఈ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా బీసీలకు సంబంధించి 28 సంవత్సరాలుగా అత్యంత నష్టపోయినటువంటి జాతి మన ఉందంటే బీసీ జాతే. మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఇష్యూ అనేది ఈ రాష్ట్రంలో అనాదిగా నలుగుతున్న ఇష్యూ. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం. 90% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే జనాభా దామాషా ప్రకారం, రాజ్యాంగ హక్కుల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నారు. అట్లాగే 10% కూడా లేని ఆధిపత్య కులాలకు సంబంధించి కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ 60% ఉన్న బీసీలకు సంబంధించి మటుకు 29% రిజర్వేషన్ అమల్లో ఉంది. మరి మొన్న పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 44% బిల్లులు ఈరోజు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ బీసీ బంద్లో ముఖ్యంగా అందరూ ప్రజలు గల్లీ గల్లీ నుంచి, గడప గడప నుంచి కూడా బంద్లో పాల్గొనాలి. సో పాల్గొన్న తర్వాత బీసీలకు సంబంధించినటువంటి నినాదాలు కూడా వాళ్ళు ఇవ్వాలి. ఎక్కడిదక్కడ ప్రజా జీవితాలు కూడా చేయబడాలి. ఈ మన యొక్క ఈ ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఢిల్లీ దాకా వినిపించాలి. సో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చి ఖచ్చితంగా రాబోయే శీతాకాల సమావేశాల్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బిల్లుల్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమానికి 42% రిజర్వేషన్ల సాధన సమితి ఉద్యమంగా దాని ప్రతినిధులైన చిరంజీవుల ఐఏఎస్ రిటైర్డ్ అధికారి గారికి మరియు బాలరాజు గౌడ్ గారికి మేముగా సంపూర్ణంగా రేపటి బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం.
వికారాబాద్ జిల్లా పరిగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లోని సెక్షన్ ఆఫీసర్లు ఏసీబీ వలకు చిక్కారు. సీతాఫల్ టెండర్ల పర్మిట్ల కోసం 40,000 రూపాయల లంచం తీసుకుంటున్న కుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్, సాయి కుమార్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కుల్కచర్ల రేంజ్లో సీతాఫలాల తరలింపు పర్మిషన్ ఇవ్వాలని అధికారులను కోరాడు బాధితుడు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అటవీ శాఖకు చెందిన కారు డ్రైవర్ బాలకృష్ణ ద్వారా 40,000 తీసుకుంటుండగా పట్టుబడ్డారు సెక్షన్ ఆఫీసర్లు. వీరితో పాటు డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. వచ్చింది ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్. ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయలు చిల్లర, జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల్ ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బొలెరోలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం, ఆ పర్మిట్స్ ఇవ్వకుండా ఆ వెహికల్స్ని ఆపుతూ ఉంటే రాత్రంతా దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము, కొన్ని డ్యామేజ్ అయిపోవడం, అట్లా ఈయన కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిండ్రు. 50,000 ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పినారు. కానీ అతను 50,000 ఇవ్వలేను అది అంటే 40,000 రూపాయలుకి లాస్ట్లో తగ్గించడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ 40,000 రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది. పోటీ ప్రపంచంలో రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఎంబీఏ విద్యార్థులు ఉద్యోగాలు కల్పించే ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలని ఆకాంక్షించారు. కాకా స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు రాష్ట్రంలోనే అత్యుత్తమమని కొనియాడారు అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ సీఈఓ డాక్టర్ లింబాద్రి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ కావాలని సూచించారు. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు లింబాద్రి, సరోజా వివేక్. ప్రొఫెసర్ శ్రీరాములు, సుబ్బారావు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అంబేద్కర్, కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. Didn't want to do it as a profitable business model, but he wanted to add something back to the society to create good leaders and send them back into the society. So similarly, on his vision, we are all walking in his footsteps. It's a 52-year-old institution. We started with a high school, junior college degree, and slowly, MBA was the last to add. And we are so proud of our achievements and the history we are creating in the society, creating leaders. What I would like to tell all you young budding entrepreneurs, I think once you have taken a decision to start joining a business school, also I would want that sincerity, commitment, never to leave, even if you faced with so many challenges, you should not just leave it and say that, oh my God, it's done, I can't do it. You should continuously work towards how can I make it better tomorrow. And I am really proud of our principal and able faculty who are like mentors and parents and guardians for you in this campus, so constantly working to make things better. And we are also very proud of all the placement opportunities our students are getting.
because you should know a little bit about our college also. Our founder chairman was Kaka Venkateswamy Garu, and now the current chairman is Dr. Vivek Venkateswamy, who is MLA from Chennur and Cabinet Minister for Labour, Employment, Skill Development and Geology. So we are constantly working towards creating a better tomorrow for all of you. Who today our strength of this campus is around 6,000 students. Constantly we are all working towards how can I make it more better. Today is fine, okay. Tomorrow how can I add one more point and make it a better thing. So there are so many internship opportunities, as you all have seen. We have an amazing memorandum of understanding with the NARCOS University and alumni. So I wish more number of students come forward and take this opportunity to visit Kazakhstan, which is 2.5 hours from Delhi. Because wherever you see throughout our degree students, whether it is MCC, they've gone to Delhi, North Indian tour and made the best out of it. Similarly, our law students, every year they go to Delhi, North Indian tour, and then visit the high courts, etc. The 10-day trip. So wherever you wish to do something, learn something, or you have some to-do list to achieve during your student life, please do let us know to your faculty, to your principal. Me as a correspondent, I am more than happy to meet any of you anytime whenever you need any kind of advice. So many of our students are so proud to see them well placed in the society. Some are struggling, some are catching up with smallest job offers, but never to get disheartened. You know, when you start, wherever you start your life, it may not be the top CEO of the top company. Wherever you start, slowly, humbly start ascending, you know. I started very humbly in my life. It was 20 years back. I was an introvert girl, very afraid of speaking, very afraid of many of the things. So currently I am the managing director of Visakha Industries also. All the bright students who are seeking admission, taken admission into the MBA college and have interest on the Dr. B.R. Ambedkar education institutions. Congratulations to them and their parents also. You have done a great job, the selection of the college. Any activity begin with the initial decision. The beginning of the decision is which college you have chosen. That is all done. You have commitment to pursue your higher education. Definitely, the choosing of Dr. B.R. Ambedkar Management and Technological Institution is one of the best institutions in Telangana. When I was there in the Indian Air Force, I was only a Master of Commerce graduate, postgraduate in Commerce. The moment I am out of the services, I thought, what should I do? Though we have ample opportunities to prove ourselves and get an opportunity in the government sector, I thought, let me prove in private sector. But with okay thought. So that was one of the mistakes. But when it came out, my wife and myself, we started discussing. So we said, and we talked with and finalized, that why don't I take up MBA course and start pursuing that with a lot of dedication, focus and commitment and see how it comes out. And trust me, MBA is a degree that was the eligible qualified degree for me to the role right now. I am working as the Vice President in the Mobile. When we say that PG, you have MA, MCOM, MSc, MSW and MA. Total vacancies in now Telangana, SARS time and now also 51,000 total vacancies and competitor students applicants also 51,000. Mean 1:1 competition. But if you take the MBA and MCA together, seats only 18,000 total state, in Usmania 13,000 and qualified candidates are 78,000. Mean 1:6 competition. So that's why that you should proud. You are the cream of the Telangana and other few states. So that's why that you should proud yourself.
especially Dr. Saroja Madam and Vivek sir, who have been carrying the legacy of these institutions, whatever vision has been put. In this regard, very recently we have been initiated to do a research work. That is, we have a company by name Autumn Bike, which is an electronic vehicle. For that, we were assigned to do some research by the students, for which MBA and BBA students have registered. Around 70 teams have already done their mock presentations, and then they have also very recent, last Saturday, they have visited the site and got inputs directly from the company. All this clearly tells that management is very supportive, and above all, generally it is not just telling that we are doing and all, but then the greatest thing is that Madam has actually given us the chance to become competitive by telling that by giving the prize money, the prize money of 20,000 for the people who are going to contest this. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు వేముల రామకృష్ణ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. బీసీల పోరాటానికి అన్ని పార్టీలు, సంస్థలు మద్దతు ఇవ్వాలని కోరారు వేముల రామకృష్ణ. రేపు జరగబోయే బంద్కి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రేపు బంద్ విజయవంతం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రేపు ఎక్కడిదక్కడ బస్సులు అడ్డుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఒక పక్కన బస్సు, మరొక పక్క ఎక్కడ ఎవరి ప్రాంతంలో వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా రహదారి దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే స్థానిక సంస్థలలో 43% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తే పూర్తిగా మాకు వ్యవస్థ మొత్తం వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పిల్లలు ఎవరిని విద్యా సంస్థలకు పంపొద్దు, ఎందుకంటే పంపించిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడొద్దు. రాబోయే రోజులు రేపు ఎక్కడిదక్కడ బస్సులు బంద్ ఉంటాయి కాబట్టి, ప్రజా రవాణా బంద్ ఉంటుంది కాబట్టి ఎక్కడిదక్కడ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజు ఇదొక చిన్న ఉద్యమంగా ప్రారంభమై రాబోయే రోజుల్లో ఈ సెగ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తగులుతుంది. ఎందుకంటే రైతు ఉద్యమమే మాకు స్ఫూర్తి. ఎందుకంటే ఏ విధంగా అయితే రైతు చట్టాలు కొట్టేసిరో తర్వాత చేసిన ఉద్యమం ద్వారా నిలబడ్డాయి. అదేవిధంగా మేము రాబోయే రోజులలో సెక్రటరియట్కి కరెంటు బంద్ చేస్తాం, సెక్రటరియట్ ముట్టడిస్తాం, మంత్రులను తిరగనీయం, మరి ఎక్కడిదక్కడ మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, హైవేలను దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. ఏంది మేము ప్రజాస్వామ్యం బద్దంగా 56% ఉన్న జనాభా 43% రిజర్వేషన్లు ఇవ్వమంటే ఎందుకు? మేము ట్యాక్సులు కట్టాలి, ట్యాక్స్ పేయర్గా ఉండాలి, ఈ సమాజాన్ని సృష్టించాలి. కేవలం ఒక రిజర్వేషన్ కేవలం సర్పంచ్లు అవుతాం, వార్డు మెంబర్లు అవుతాం అంటే కూడా ఎక్కడిదక్కడ మాకు వ్యవస్థ వ్యతిరేకం అయితే మరి ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది మాకు ఎవరితో పంచాయతీ లేదు, ఎవరు మాకంటే వ్యతిరేకం లేదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కేవలం మా వాటా మాకు ఇవ్వాలన్నదే మా యొక్క లక్ష్యం. సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిని కలిసింది రైతు కమిషన్ బృందం. వివిధ అంశాలపై శేషాద్రితో చర్చించారు కమిషన్ చైర్మన్, సభ్యులు. పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు ఇవ్వాలని శేషాద్రికి సూచించారు కోదండరెడ్డి. రాష్ట్రంలో పోడు పట్టాలున్న 2,50,000 గిరిజన రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు. భూభారతిలో పోడు పట్టాలున్న భూములు దాదాపు 7 లక్షల ఎకరాలను అనుసంధానం చేయాలన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్న విషయాలను శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు కమిషన్ సభ్యులు. సమగ్ర విత్తన చట్టం వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కొత్త విత్తన చట్టంపై కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో చర్చించారు రైతు కమిషన్ సభ్యులు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో న్యూ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది జేమార్ గ్రూప్. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా AI ఆధారిత జియా అనే వాట్సాప్ చాట్ బాట్ని ప్రారంభించింది. ప్రయాణికుల విమాన వివరాలు, టెర్మినల్ సమాచారం, బ్యాగేజీ వివరాలు, రవాణా ఎంపికలపై టైం టు టైం సమాచారం అందిస్తుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగులోనూ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్తో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని ప్రకటించింది ఎయిర్పోర్ట్ అథారిటీ. దీనికి సంబంధించి QR కోడ్ పోస్టర్లను ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. రాష్ట్రంలోని వైన్ షాపులకు ఇప్పటి వరకు 50,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు ఎక్సైజ్ శాఖ అధికారులు.
2620 మద్యం షాపులకు ఒక్కరోజే 25,000 దరఖాస్తులు స్వీకరించారు. లిక్కర్ షాపుల టెండర్ కోసం అప్లికేషన్స్ చేసుకోవడానికి రేపు చివరి రోజని తెలిపారు. రేపు మరో 50,000 దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి రోడ్డులో డస్టర్ కారులో మంటలు చెలరేగగా పెను ప్రమాదం తప్పింది. పటాన్చెరు నివాసి శ్రవణ్ AP 31 CQ211 నెంబర్ డస్టర్ కారులో మైలార్దేవుపల్లికి వచ్చాడు. రోడ్డుపై కారు వెళ్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. రోడ్డుపైన కారు ఆపి దిగడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు శ్రవణ్. ఫైర్ ఘటనలో డస్టర్ కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు మైలార్దేవుపల్లి పోలీసులు. लग गई कारखाने का नहीं लगा दो